చెప్పింది గుర్తుందిగా, మా ఇంట్లో ఉన్నది పర్వతనేని వంశ వారసుడు అవునో కాదో తేల్చాల్సింది నువ్వే. మీరేం కంగారు పడకండి, DNA టెస్ట్లో అన్నీ తెలిపోతాయి. ఇప్పుడు పార్వతమ్మ గారి బ్లడ్ ఆ అబ్బాయి బ్లడ్ మ్యాచ్ అయితే వారసుడు అవుతాడు, లేకపోతే బయటపడవుతాడు. త్వరగా వెళ్ళి ఆ పని మీద ఉండండి. అలాగే సార్. ఓసై, జ్వరంలో ఉన్నానే, ఈ ఒక్కరోజుకి వదిలేవే. అలా అనకండి, తప్పు. రే బుల్లబ్బాయి, ఇది వినేటట్లేదు గాని లెక్కత్రా. ఏమండి ఏమండి ఆగండి, ఏమండి. నిన్ను చూస్తుంటే నాకు డౌట్ గా ఉందిరా. DNA టెస్ట్లో అన్నీ తెలిపోతాయి. ఇప్పుడు పార్వతమ్మ గారి బ్లడ్ ఆ అబ్బాయి బ్లడ్ మ్యాచ్ అయితే వారసుడు అవుతాడు, లేకపోతే బయటపడవుతాడు. వాళ్ళు ఎంత నాటకవాడి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారండి. అసలు వాళ్ళకి అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? అనుమానం సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు DNA టెస్ట్ చేపిస్తే మీరు ఇంటి వారసుడు కాదని తెలిసిపోతుంది కదండి. తెలిసాక ఏం జరుగుతుందో అనే నేను ఆలోచిస్తున్నాను. నిజం తెలిస్తే ఆ పెద్దవిడ ఊరుకోదండి. మిమ్మల్ని ఏం చేస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆవిడ నన్నేమైనా చేస్తుందేమోనని నువ్వు ఆలోచిస్తున్నావు, ఆవిడకేమవుతుందోనని నేను ఆలోచిస్తున్నాను. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామండి. రఘుకిచ్చిన మాట తప్పమంటావా? ప్రాణాలు కాపాడుకుందాం అంటున్నాను. ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసాక కూడా వెళ్ళిపోదామంటావా? ఇంట్లో వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందనేది మన అనుమానం మాత్రమేనండి. కానీ మన నిజం తెలిస్తే మీ ప్రాణాలకి ప్రమాదం. అది తెలిసే అవకాశం కూడా మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదండి. మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదండి. వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ అని నా మనసుకు అనిపించట్లేదు. అసలు మనం ఇక్కడికి వచ్చిందే ఆ పెద్దవాడి ప్రాణాలు కాపాడటానికి. అది నిజమేనండి. కానీ ఇప్పుడు మీరే తన మనవడు కాదని తెలిస్తే తన మనవడు ఎక్కడా అని అడుగుతుంది. ఆయన ప్లేస్లో మీరు వచ్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. మిమ్మల్ని దోషిలాగా నేరస్తుడిలాగా చూపిస్తుంది. ఇంత జరిగాక వెళ్ళిపోవడం కన్నా ఇప్పుడు వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. చెయ్యని తప్పుకి మీరు మాట పడ్డం నాకు ఇష్టం లేదండి. అందుకే వెళ్ళిపోదామండి. సరే, వెళదాం. ఏంటక్కో ఇవాళ వంట నువ్వు చేస్తున్నావు? అవునే, బావకి ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నాను. బావి వంటలన్నీ తిని నన్ను చాలా మెచ్చుకోవాలి. ఏ, 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 ఆ, ఇవి మీకోసం కాదు, బావ కోసం. అంతేలే అక్క, ఎంతైనా నువ్వు మారిపోయావు. పెళ్లి కాక ముందే ఇంత మారావంటే రేపు పొద్దున పెళ్ళయ్యాక మమ్మల్ని అసలు పట్టించుకుంటావో లేదో. అమ్మమ్మ గారు, కూర్చో టీచరమ్మా. పర్లేదండి. ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా?
అవునమ్మగారు, నాకు ఒక 2 రోజుల సెలవు కావాలి. అయ్యో, నాకెందుకు అమ్మమ్మగారు, నాకవేం వద్దండి. భలే దానివమ్మా, నువ్వు ఈ ఇంటికి మా పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చినా గాని మా ఇంటి అమ్మాయిలాగే అందరితోనూ కలిసిపోయావు. ఇప్పుడు మీ ఆయన్ని కలవడానికి వెళ్తున్నావు అంటే మీ ఆయన కూడా నాకు మనవళ్లాంటి వాడే కదా. ఇద్దరూ బట్టలు కొనుక్కోండి. నాన్న రఘు, వెళ్ళి తీసుకురాపో. అలాగే. నానమ్మ, నీ చేతులతోనే ఇవ్వు నాన్నా. వెళ్ళొస్తానమ్మగారు. ఎక్కడికి వెళ్లేది? భోంచేసి వెళ్దుగాని ఉండు. నందిని, వంట పూర్తయిందమ్మా? అంతా రెడీ అమ్మమ్మా. టీచర్ అమ్మా, చేతులు కడుక్కునిరా, భోంచేద్దు గాని. అలాగే. టీచరమ్మా, ఇవాళ నేనే వంట చేశాను. నా చేతులతో నేనే స్వయంగా చేశాను. మా బావకి ఇష్టమైనవన్నీ చేశాను. ఈరోజు నా చేతి వంట తిని మా బావ నన్ను ముద్దు పెట్టుకోవాలి. పద నాన్న, మనం కూడా భోంచేద్దాం. నానమ్మ, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి నాన్నా? నేను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి నానమ్మ. ఎందుకు నాన్నా? నువ్వు ఉద్యోగం మానేసావుగా? లేదు నానమ్మ, నేను సెలవు పెట్టి వచ్చాను. మెటీరియల్కి సంబంధించిన అకౌంట్స్ నేను వాళ్ళకి సబ్మిట్ చేయలేదు. ప్రతి నెలాఖరున వాళ్ళు లెక్కలు చూస్తారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు నానమ్మ. వెళ్ళక తప్పదా నాన్న? తప్పదు నానమ్మ, ఒక 10 రోజుల్లో వచ్చేస్తానుగా. పోన్లే నాన్న, వెళ్ళిరా. ఇన్ని రోజులు నీకు అన్నం పెట్టిన సంస్థ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు వెళ్ళిపోతావా బావా? ఎక్కడికి వెళ్తాడే? 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు కదా.
చెప్తా. ఈ వంట తిని మా ఆయన నీకు ముద్దు పెడతాడా? ముద్దు కాదు కదా, ముద్ద కూడా నోట్లో పెట్టుకోకుండా నేను చేస్తా. ఇప్పుడేం వద్దు, మేం తినం. నందిని మొత్తం అన్ని వంటల్ని బావ కోసమే చేసిందంట. ఆయన తిన్నాకే మేం తినాలంట. మాకిప్పుడేం వద్దులే, బావకే పెట్టండి. పదరా అన్నయ్య, మనమే ఆకులో అలమలో తిందాం. బావా కూర్చో. బావా, అన్నీ నీకు ఇష్టమైన వంటలే చేశాను బావా. ఈ వంటలు తింటే నువ్వు నన్ను ఖచ్చితంగా ఎత్తుకొని తిప్పుతావు తెలుసా, అంత బాగుంటాయి. ఎవరు చేసిన వంట వాళ్ళకు రుచిగానే ఉంటుంది నందిని. ముందు ఆయన్ని రుచి చూడనివ్వు. ఏమండి, మీరు ఒకసారి కొంచెం అలా రుచి చూడండి. ఆ, ఆ. ఇందులో ఇందులో కొంచెం ఎక్కువైనట్టుంది అమ్మమ్మ. పోనీలే బాబా, ఒక నిమిషం. కూడా అలాగే ఉంది నానమ్మా. అయ్యో, ఏంటి ఇది? వంట చేయమంటే అన్నిట్లోనూ ఇంతంత ఉప్పేసి పడేసావా? అసలే వాడు ఊరు బయలుదేరాలని అంటున్నాడు, ఇప్పుడెలా? సరే ఉండు నాన్న, నేను వంట చేసి తీసుకొస్తాను. వదిలే నానమ్మా, నేను బయట తింటాను. బయట తిండి ఏంటి నాన్న? నువ్వు ఉండు, నేను 5 నిమిషాల్లో చేసి తీసుకొస్తాను. వద్దు వద్దు నానమ్మా, ట్రైన్ కూడా టైం అవుతుంది. ఇక నేను బయలుదేరుతాను. అవునమ్మమ్మ గారు, ఎలాగూ నేను కూడా బస్ స్టాండ్కి వెళ్తాను కదా, నేను అక్కడ తినేసి బస్ ఎక్కుతాను. ఉమ్.
నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను రా. మీ నాన్నమ్మకి మనవడిగా వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే నానమ్మ, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. పదండి. ఇంటిని వదిలి వెళ్ళాలంటే నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు బాను. ఆ పెద్దవాడికి అబద్ధం చెప్పి వెళుతున్నాననే గిల్టీ ఫీలింగ్ నా అడుగుని ముందుకు పడినవ్వట్లేదు బాను. చూసావుగా, ఈ వయసులో కూడా ఆవిడ వంట చేస్తాను తినేసి వెళ్ళు నాన్న అని అంత ప్రేమగా మాట్లాడుతుంటే, నా మీద అంత ప్రేమ చూపిస్తుంటే నేను ఆవిడ్ని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. దీన్ని మోసం అని ఎందుకు అనుకుంటున్నారండి? మనం ఈ ఇంటికి సాయం చేయాలనే వచ్చాం. ఆ పెద్దావిడ ప్రాణం కాపాడాలని వచ్చాం. వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమకి నాకు కూడా చాలా ఆనందం వేసిందండి. కానీ రేపు మీరు ఈ ఇంటి వారసుడు కాదని తెలిస్తే, వాళ్ళ ప్రేమ ద్వేషంగా మారితే మిమ్మల్ని వాళ్ళు దోషిగా చూడకూడదని వెళ్దాం అంటున్నానండి. ఏమండి, ఒకసారి అటు చూడండి. ఏంటండి, కాకులు అలా పడిపోయాయి? పడిపోలేదు బాను, చచ్చిపోయాయి. ఏంటండి మీరు అనేది? అవును, ఆ భోజనంలో విషం ఉండి ఉంటుంది. విషమా? విషం? అవును, మన కళ్ళెదురుగానే ఆ కాకులు ఆ భోజనం తిని చనిపోయాయి కదా. ఒకవేళ ఆ భోజనం మనందరం తిని ఉంటే ఎంత ప్రమాదం తప్పిందండి. ఆ నందిని కొంచెం ఎక్స్ట్రా చేస్తుందని నేనే అన్ని వంటల్లో ఉప్పు కలిపాను. ఒకవేళ అలా కలుపుండకపోతే ఈ పాటికి మనం అందరం అదే తిని ఏమైపోయి ఉండేవాళ్ళం. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? వంటలో విషం కలిపారంటే అందరినీ ఒకేసారి చంపేయాలని కుట్ర చేశారు. ఇది ఖచ్చితంగా యాక్సిడెంటల్గా జరిగిందైతే కాదు. ఇది ఎవరో కావాలని చేస్తున్నారు భాను.
అవునండి, నాకు అదే అనిపిస్తుంది. ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టారు? అసలు ఈ ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు.